పోలింగ్ కొంచెం కన్ఫ్యూజ్ చేసింది అంటే ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఓటర్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కొన్ని కూటమికి అనుకూలంగా మరికొన్ని వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటపెట్టాయి. అయితే కూటమితో కంపేర్ చేస్తే వైసీపీకి ఫేవర్గా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ. ఎన్ని సర్వేలు వచ్చినా ఎన్ని అంచనాలు వినిపించినా ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ కోసం అందరూ వెయిట్ చేశారు. ఇండియా టుడే చెప్పిందంటే దాదాపు అదే ఫైనల్ ఫలితమనే రేంజ్లో ఎదురు చూశారు. అయితే వైసీపీకి ఘోర పరాభవం తప్పదని కూటమిదే విజయం అన్నట్లుగా ఇండియా టుడే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. పోలింగ్ కొంచెం కన్ఫ్యూజ్ చేసింది అంటే ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఓటర్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కొన్ని కూటమికి అనుకూలంగా మరికొన్ని వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటపెట్టాయి. అయితే కూటమితో కంపేర్ చేస్తే వైసీపీకి ఫేవరెట్గా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ. ఎన్ని సర్వేలు వచ్చినా ఎన్ని అంచనాలు వినిపించినా ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ కోసం అందరూ వెయిట్ చేశారు. ఇండియా టుడే చెప్పిందంటే దాదాపు అదే ఫైనల్ ఫలితం అనే రేంజ్లో ఎదురు చూశారు. అయితే వైసీపీకి ఘోర పరాభవం తప్పదని కూటమిదే విజయం అన్నట్లుగా ఇండియా టుడే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. మరి ఫలితాల్లో ఇదే రిఫ్లెక్ట్ అవుతుందా? ఈ అంచనాలే నిజమవుతాయా? అసలు ఇండియా టుడే సంస్థకు అంత సీన్ ఉందా అని చర్చిస్తూ గతాన్ని తవ్వేస్తున్నారు కొందరు. ఏపీలో వైసీపీకి 2 నుంచి 4 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ తేల్చేసింది. ఈ సంస్థ ఫలితాల్లో క్రెడిబిలిటీ ఎంత అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ఫలితాలు మెజారిటీ సందర్భాల్లో నిజం కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2023లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్దే అధికారమని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. అయితే అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక రాజస్థాన్లోనూ సేమ్ సీన్. అక్కడ కూడా కాంగ్రెస్దే అధికారమని ఇండియా టుడే సంస్థ చెప్పగా బీజేపీ గెలిచింది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే 2021లో పశ్చిమ బెంగాల్లో బీజేపీదే అధికారమని ఆ సంస్థ తేల్చింది. కట్ చేస్తే టీఎంసీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఇండియా టుడే సర్వే లెక్కలన్నీ చాలా వరకు తప్పుల తడక అని కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని మరికొందరు అంటున్నారు. దానికి లాజిక్ కూడా చెప్తున్నారు. రాయలసీమలోని మెజారిటీ ఎంపీ స్థానాల్లో వైసీపీదే విజయమని తేలిపోయిందని, అలాంటిది 2 నుంచి 4 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేయడం అమాయకత్వమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంస్థ నిజంగానే సర్వే చేసిందా? సర్వే చేస్తే ఎన్ని శాంపిల్స్ సేకరించింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.